తీన్మార్ మల్లన్న ఒక్కసారే పుడతాం ఒక్కసారే పోతాం. మూసీ నదిని మురికి కూపంగా మార్చింది ఎవరు? మేమేనే పబ్లిక్ మే. మళ్ళా పుడతామో లేదో తెలియదు కాబట్టి ఉన్నప్పుడే ఏదో ఒకటి సాధించి తీరాలి మిత్రులారా అంటూ నిత్యం ప్రజల్ని చైతన్యపరుస్తూ బడుగు బలహీన పేద వర్గాల కోసం పాటుపడుతూ సాయం కోసం వచ్చిన వారిని చేరదీస్తూ వారి సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూ అవసరమైతే ప్రభుత్వాలతో కోట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది ఫ్యాన్స్ సంపాదించుకున్నాడు చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న. ప్రస్తుతం తెలంగాణలో తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిలబడ్డారు. ఒకసారి ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. తీన్మార్ మల్లన్న బాల్యం, జీవిత నేపథ్యం చూస్తే 1982 జనవరి 17న చింతపండు బాగయ్య, జానమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాధాపురం గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి పాల వ్యాపారం చేసేవారు. మల్లన్నకు ఒక అక్క, 2 అన్నయ్యలు ఉన్నారు. మల్లన్న తన స్కూలింగ్ మొత్తం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనే సొంత గ్రామంలోనే చదువుకున్నారు. పేదరికం కారణంగా చిన్నప్పటి నుండే మల్లన్నకు కష్టపడి పనిచేయడం అలవాటైంది. అలా సొంత గ్రామంలోనే పేపర్లు వేస్తూ రోజు పేపర్ చదవడం అలవాటు చేసుకున్నాడు. ఆ వయసు నుండే జర్నలిజంపై ఆసక్తి పెరిగింది. భువనగిరిలో కొన్నాళ్లు, సికింద్రాబాద్ లో ఎస్పీ కాలేజీలో డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అలా చదువుకుంటూ తన సొంత ఖర్చుల కోసం ఒకరిపై ఆధారపడకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకుంటూ తన ఆత్మగౌరవం నిలబెట్టుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఎంఏ పొలిటికల్ సైన్స్, కాకతీయ యూనివర్సిటీ నుండి జర్నలిజం, హైదరాబాద్ జేఎన్టీయూ నుండి ఎంబీఏ పూర్తి చేశాడు. మొత్తం 3 పీజీలు చేసి తర్వాత ఉద్యోగ జీవితం మొదలు పెడుతూ కొన్నాళ్లు ఐ న్యూస్, ఎన్టీవీ ఛానల్స్లో పనిచేసి V6 ఛానల్లో తీన్మార్ న్యూస్ ద్వారా పెద్ద మనిషి వేషంలో వార్తలు అందించే మల్లన్న పాత్రలో తెలంగాణ యాసలో మాటల్ని రక్తి కట్టించి నవ్వుల్ని పండించి ప్రజలకి బాగా దగ్గరయ్యాడు తీన్మార్ మల్లన్న. ఆ తర్వాత V6 ఛానల్ వివేక్ గారు కేసీఆర్కి మద్దతు తెలపడంతో కేసీఆర్ అవలంబిస్తున్న సిద్ధాంతాలు, పాలన నచ్చక తాను కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి సేవ చేయాలనే దృక్పథంతో అప్పటికి కొనసాగిస్తున్న V6 ఉద్యోగానికి రాజీనామా చేశాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాల క్రితం క్యూ న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాడు. ప్రతిరోజు ఈ ఛానల్లో మార్నింగ్ న్యూస్లో వివిధ పత్రికలు చదువుతూ అప్పటి కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న పనులను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాడు. అలా బీఆర్ఎస్ ప్రభుత్వంపై దాదాపు 5 సంవత్సరాల పాటు కోట్లాడి ప్రత్యర్థుల నుంచి తీవ్ర ఆరోపణలు, ఛానల్పై దాడులు ఎదుర్కొన్నాడు. అయినా ఎవరికీ భయపడకుండా ముందుకెళ్లాడు. ఇక మల్లన్న రాజకీయ ప్రస్థానం చూస్తే తెలంగాణ ఏర్పడ్డాక 2015లో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో మొదటిసారి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. మళ్ళీ ఆయన 2019లో జరిగిన హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి కూడా ఓడిపోయాడు. కానీ ఎక్కడా కూడా వెనుకడుగు వేయకుండా మొక్కవోని దీక్షతో ముందుకెడుతూనే మల్లన్న 2021 మార్చిలో తెలంగాణ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 2వ స్థానంలో నిలిచి ఓటమి పాలయ్యాడు. ఆ తర్వాత బీజేపీ నేతల ఆహ్వానం మేరకు 2021 డిసెంబర్ 7న ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు. మల్లన్న 2021 ఆగస్టు 29 నుంచి జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నుంచి పాదయాత్రను ప్రారంభించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడని హైదరాబాద్లోని చిలకలగూడ పోలీసులు 2021 ఆగస్టు 27న తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేశారు. దాదాపు 50 రోజులకు పైగా చెంచల్గూడ జైల్లో ఉంచారు. మల్లన్నపై పలు కేసులు పెట్టి కుటుంబాన్ని కూడా ఇబ్బందులకు గురి చేశారు. ఛానల్పై దాడులు చేశారు. ఆ తర్వాత మల్లన్న ప్రముఖ లాయర్ శరత్ సార్ సహాయంతో జైలు నుంచి రిలీజ్ అయి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వాన్ని పడగొడతామని శపథం చేసి అన్న మాట నిలబెట్టుకున్నాడు. నిజానికి మొన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తీన్మార్ మల్లన్న పాత్ర చాలా కీలకమని చెప్పొచ్చు. ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే మల్లన్న ఎస్పీ కాలేజీలో చదువుకుంటున్న సమయంలోనే తన క్లాస్మేట్ మమతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెను ఉన్నత చదువులు చదివిస్తూ గవర్నమెంట్ టీచర్ అయ్యేలా ప్రోత్సహించాడు. మల్లన్నకి 2 ఆడపిల్లలున్నారు. మరోవైపు క్యూ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజల నుండి ఫండ్స్ కోరుతూ సాయం కోసం తన దగ్గరికి వచ్చిన పేద ప్రజలకి ఆర్థిక సహాయాలు చేశాడు. ఇలాంటి సహాయాలు తీసుకుని తానే లబ్ధి పొందాడని చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. తన సొంత ఛానల్లోనే కొంతమంది ఎదురు తిరిగారు కానీ ఎక్కడా కూడా రుజువు చేయలేకపోయారు. అయినా కానీ అవేవీ పట్టించుకోకుండా కరోనా లాంటి సమయాల్లో నిత్యావసర వస్తువులు, సామాజిక సేవలు చేశాడు. ఇక మామూలు సమయాల్లో తన ఛానల్ దగ్గరికి ఏదో ఒక సమస్యపై వచ్చిన ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటూ ప్రజా దర్బార్గా పెద్దనలా సహాయపడుతూ వారి సమస్యలను పరిష్కరించాడు. అలా ఆయన సాయం పొందిన వారిలో రాష్ట్రంలో చాలా మంది ఉన్నారని చెప్పొచ్చు. ఇక ఆయన ఛానల్ ద్వారా పనిచేసే ఉద్యోగులు రాష్ట్రం మొత్తం ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలుపెరగకుండా ప్రచారం చేసి ఎలక్షన్స్లో ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.